హలో హాయ్. హాయ్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ నజ్మా గారు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా తెచ్చుకున్నాను శారీ. ఓకే, నచ్చిందా? ఓ మీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది. సూపర్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి శారీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. అలానే ఈరోజు ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టుంది ప్రోగ్రామ్ 3 to 4 ఈరోజు సాటర్డే, గుర్తుందా? కన్ఫామ్ గా చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే, షాపింగ్ వాళ్ళకి కూడా చాలా బిగ్ థ్యాంక్స్. ఒక ఆపర్చునిటీ మా కోసం తెచ్చారు. అవునండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అదండి, ఇప్పుడు మనం ఫోన్ చేసాము, శారీ వచ్చి మనం చెప్పాలి కదా. అది ఎలా అంత మంచి శారీ తీసుకున్నప్పుడు ఆ మాత్రం చెప్పకపోతే ఎలా అండి? అవునండి, చెప్పకపోతే మేము ఫీల్ అయిపోతాం. నేను చూసుకొని మీ ఛానల్ షేర్ చేస్తాను. గిఫ్ట్ ఓకే, చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మొత్తానికి శారీ తీసుకొని శారీ రివ్యూ కూడా చెప్పేశారు, చాలా బాగుంది, నచ్చింది అని. ఓకే ఓకే అండి. అక్కడ వాళ్ళ రిసీట్ కానీ మొత్తం షాపింగ్ వాళ్ళు నేను చెప్తున్నాను. ఓకే, నిన్న మేము వచ్చినప్పుడు మీరు ఉన్నారా? ఉన్నాను. ఓకే, కానీ టేస్ట్ అది ఉంటుంది కదండి, అది మక్నా, అది నోస్ పీస్. కనిపెట్టి. ఓకే, మరి మేము మిమ్మల్ని కనిపెట్టలేకపోతే మీరన్నా మమ్మల్ని వచ్చి కనిపెట్టొచ్చుగా, మాకేముండవుగా మూతికి. మాట్లాడుతున్నారు కదండి, అలా మధ్యలో మనం ఇన్స్ట్రక్ట్ చేయకూడదు కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదండి. సరేలేండి, చెప్పేస్తున్నాం కబుర్లు. సరేలేండి. ఓకే, మరి ఏంటండి? నేనైతే చూసాను. ఓకే 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 అండి. మరి ఈరోజు ఎవరికైనా విషెస్ కానీ సాంగ్ ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటున్నాను చెప్పడం. మన క్యాండిడేట్ ముఖ్యమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఈరోజు. అయ్యో, మీ వాయిస్ కట్ అవుతుంది. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కదా, April 5. అవునండి. ఆయన సంఘ సంస్కర్త. 30 years ఆయన క్యాబినెట్ ముఖ్యమంత్రిగా చేశారంటే, మంత్రిగా చేశారంటే మామూలు మాటలు కాదు కదండి. అవునండి. అప్పట్లో గుర్తుందా? ఏంటండి? అప్పట్లో చదువుకున్నాం బాపూజీ అని. అవునవునండి కదా. ఈయన ఎక్కడ మళ్ళీ అంటే ఇట్లా రాసి కూడా ఉంటాయి తన గురించి. ఈయన బాపూజీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారి ఫస్ట్ గవర్నమెంట్ చాలా అంటే చాలా చిన్న వయసు గల మంత్రిగా చేశారు. అవునండి, మొట్టమొదటి. అవునండి, చాలా చిన్న వయసు అప్పుడు. అప్పట్లోనే అలా అంటే 30 years క్యాబినెట్ మంత్రిగా ఉన్నారంటే మామూలు మాటల. ఎన్ని సఫర్స్ ఉంటారో. హ్యాపీ బర్త్డే. ఓకే అండి, మరి మమ్మల్ని కూడా చెప్పమంటారా? చెప్పండి. ఆయన చెప్పాలి, మనం బిగ్ ఫ్యాన్స్ కూడా చెప్పాలి. బిగ్ ఫ్యాన్సా మీరా? ఓకే, తన పేరు మళ్ళీ చెప్తారా? బాబు జగజ్జీవన్ రామ్. నాకు తెలుసండి, నాకు తెలీదు అంటలేదండి. మీరు ఇన్ని మాట్లాడారు కదా, మళ్ళీ తన పేరు చెప్తారా అని నేను అంటున్నా. అవును, బాబు జగజ్జీవన్ రామ్. అయ్యో, నాకు తెలుసండి. నాకు వాయిస్ కట్ అవుతుందిలేండి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏదన్నా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ముందర చెప్పి మర్చిపోతాం కదా ఒక్కొక్కసారి, ఏదో మంచి కాన్వర్జేషన్లో ఉండి, అట్లా అంటున్నా నేను. ఓకే, బాబు జగజ్జీవన్ రావు గారు ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు. అదే ఈరోజు బర్త్డే తనది. సో చాలా మంచిగా, అంటే చిన్న వయసు నుంచి చాలా కష్టపడి మంచి స్థాయిలో నిలబడి అందరికీ సేవలు అంటే అట్లా చేశారు. ఈరోజు బర్త్డే జరుపుకుని హార్ట్ఫుల్లీ
అండ్ ఇలాంటి బర్త్డేలు కూడా ఎవరు మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మనుషుల్ని అని చెప్పి ఒకసారిగా గుర్తు చేస్తూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదన్నా నజ్మా గారు ఒక నిమిషం, మీ వాయిస్ కట్ అవుతుంది, అలానే మీ డిస్టర్బెన్స్గా ఉంది. లేదనుకుంటా అండి. ఈరోజు ఫ్రీడమ్ గురించి, ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి ఏదో ఒక సాంగ్ ప్లే చేయండి అంటున్నా. ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. మరి ఏంటండి, నా ఫోన్లో సిగ్నల్ కట్ అవుతున్నట్టు, అదే అనుకుంటా ప్రాబ్లం. అవునా, ఓకే అండి. మరి అయితే ఇలానే కాల్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.